వరంగల్ జిల్లాలోని మామ్నూరు విమానాశ్రయ నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. దీనికి అదనంగా కావాల్సిన 280 ఎకరాల భూసేకరణ చేపట్టాలని వరంగల్ జిల్లా కలెక్టర్ను ఆదేశించిన ప్రభుత్వం అందుకోసం 205 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సేకరించిన భూమిలో 253 ఎకరాలను రన్వే, ఇతర అవసరాల కోసం అందించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. మిగతా భూమిని కూడా విమానాశ్రయ పరిధిలోనే ఉంచి వివిధ అవసరాలకు వినియోగించనున్నారు. 150 కిలోమీటర్ల నిబంధనపై శంషాబాద్ విమానాశ్రయ నిర్వహణ సంస్థ అయిన జీఎంఆర్ పక్కకు తప్పుకొని ప్రభుత్వానికి నిరభ్యంతర పత్రం సమర్పించడంతో మామ్నూరు ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ఉన్న ప్రధాన ఆటంకం తొలగిపోయింది. ఇప్పుడు భూసేకరణ సమస్యకు ప్రభుత్వం తెరదించింది. జీఎంఆర్ ఎన్ఓసీ ఇవ్వనున్న విషయాన్ని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ముందే చెప్పింది. దీనిపై అక్టోబర్ 24న మామునూరుకు మోక్షం శీర్షికన కథనం ప్రచురించింది. కాగా మామునూరులో A320 లాంటి పెద్ద విమానాల రాకపోకలు సాగించేలా విమానాశ్రయం నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి డిజైన్లు, వివిధ సాంకేతిక అంశాలు కొలిక్కి వచ్చినట్లు తెలిసింది. A320 స్థాయి విమానం అంటే 180 మంది ప్రయాణించే అవకాశం ఉంటుంది. ఇక అదే సమయంలో వివిధ సంస్థలకు దేశ విదేశాల నుంచి సామగ్రి, ముడి పదార్థాలను తీసుకొచ్చే పెద్ద కార్గో విమానాలు కూడా దిగేందుకు వీలుగా రన్వే ఏర్పాటు చేయనున్నారు. 2800 మీటర్ల పొడవు, 75 మీటర్ల వెడల్పుతో రన్వే నిర్మించనున్నట్లు తెలిసింది. మామ్నూరును భవిష్యత్తులో అంతర్జాతీయ విమానాశ్రయంగా అభివృద్ది చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం దీనికి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా పరిధిలో 696 ఎకరాలుండగా కొత్తగా సేకరించే భూములతో కలిపితే 949 ఎకరాలవుతుంది. ఇక దీన్ని బట్టి అంతర్జాతీయ విమానాశ్రయాల ఏర్పాటు నిబంధనల మేరకే భూమి కేటాయింపు జరిగిందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం వరంగల్ ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, మామ్నూరు ఎయిర్పోర్ట్ కు సంబంధించినటువంటి అడుగులు వడివడిగా పడుతూ ఉన్నాయి. వరంగల్ వాసుల చిరకాల కోరిక అయితే నెరవేరనుంది. ఇప్పటికే భూసేకరణ ప్రారంభమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారం స్వీకరించిన తర్వాత మంత్రులను ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి మంత్రి కొండా సురేఖ అయితేనేమి, ఇతర ఇన్ఛార్జి మంత్రి అయితేనే వీళ్ళను పరుగులు పెట్టిస్తూ పనులు చేపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో మామ్నూరు ఎయిర్పోర్ట్, గత ప్రభుత్వం మామ్నూరు ఎయిర్పోర్ట్ కు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు కానీ ఏ మాత్రం కూడా పనులు ప్రారంభించలేదు, భూసేకరణ జరపలేదు. భూసేకరణ అనేటువంటిది పెద్ద సమస్యగా మారింది. అంతకుముందు కూడా జిఎంఆర్ వాళ్ళ నుంచి అప్రూవల్ రావడం కూడా చాలా పెద్ద సమస్యగా మారింది. జిఎంఆర్ ఒక దగ్గర ఎయిర్పోర్ట్ నిర్మిస్తే 150 కిలోమీటర్ల దూరంలో మళ్ళీ ఎయిర్పోర్ట్ నిర్మించడానికి అనుమతులు ఉండవు. అయితే ప్రభుత్వం ఒప్పించి ఈ 150 కిలోమీటర్ల అనుమతిని కూడా తీసుకుంది. జిఎంఆర్ అంగీకారం కూడా తీసుకుంది. తీసుకున్న తర్వాత భూసేకరణ ప్రారంభించింది. ఈ మేరకు నిన్న 205 కోట్ల రూపాయలు విడుదల చేసింది. 253 ఎకరాల భూసేకరణ చేయనుంది. ఇప్పటికే మామునూరు ఎయిర్పోర్టు పరిధిలో 694 ఎకరాల భూమి ఉంది. మరో 253 ఎకరాల భూమి సేకరించనున్నారు. మొత్తం 945 ఎకరాల భూమిని సేకరించనున్నారు. అయితే ఈ మామునూరు ఎయిర్పోర్ట్ ఇక్కడ కొత్త కాదు. 1930వ సంవత్సరంలోనే నిజాం ఇక్కడ మామునూరు ఎయిర్పోర్ట్ ను నెలకొల్పారు. అప్పట్లో 1875 ఎకరాల భూమి ఉండే. అయితే తర్వాత ప్రభుత్వ శాఖలకు, ఇటు బెటాలియన్ కి అయితేనేమి, సెంట్రల్ జైల్ కి అయితేనేమి, ఇతర ప్రభుత్వ శాఖలకు మొత్తం పోను 694 ఎకరాల భూమి మాత్రమే మిగిలింది. అయితే దీన్ని ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గా చేయాలని భావిస్తున్నటువంటి నేపథ్యంలో 945 ఎకరాల భూమిని ఇప్పుడు తీసుకుంటా ఉన్నారు. అయితే దీనికి మొత్తం కూడా ఈ మేరకు ప్రభుత్వం అయితే వడివడిగా అడుగులు వేస్తా ఉంది. ఇప్పటికే రైతులతో సమావేశం చేశారు మంత్రి కొండా సురేఖ. భూసేకరణకైతే అంతా సిద్ధం చేశారు. త్వరలోనే మామునూరు ఎయిర్పోర్టు అయితే అంటే వడివడిగా అడుగులు అయితే పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ నవీన్.